जय अनंत सद्गुरु महाराज की जय। श्री वेद माता गायत्री माता को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणं निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। विश्वकर्मसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं ओङ्कारवेदपर्यन्तं वन्दे गुरुपरम्परां। वेदमाता गायत्री देवताभ्यो नमः। गायत्री परम मंत्रम। నగాయత్రి పరం మంత్రం అంటే గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదని, తల్లికి మించిన దైవం లేదని మనకు పెద్దలు ఇస్తున్నారు. వేదం కూడా అదే చెప్తుంది. అట్లాగే గాయత్రి ఎవరెవరు చేయాలి? ఉపనయన సంస్కారాలు చేసుకున్నటువంటి వాళ్ళు గాయత్రి ఎక్కువగా చేసుకోవాలి. మరి అదే గాయత్రి మిగతా వాళ్ళంతా చేయకూడదా అంటే చేయవచ్చు. ఎలా చేయవచ్చును? గురువుని ఆశ్రయించినప్పుడు గురువుగారు ఏ మంత్రం ఇచ్చినా అది గాయత్రి మంత్రమే అవుతుంది. కాబట్టి గురుముఖత వచ్చినటువంటి మంత్రం చేస్తూ దాన్నే ఏ మంత్రం రామాని చెప్పినా, కృష్ణాన్ని చెప్పినా, ఇంకోటి చెప్పినా కూడా అది గాయత్రి మంత్రంతోనే సమానం. అందుకనే గురువు చెప్పిన దాంట్లోనే అద్భుతమైనటువంటి రహస్యాలు దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క గాయత్రి మంత్రం చేస్తూ అనినిత్యం కూడా భక్తి శ్రద్ధలతో స్నాన సంధ్యాదులు చేసుకొని మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని గాయత్రి కనుక చేసినట్లయితే అమ్మవారు మనకి 24 బీజాక్షరాలు, 24 ఆ యొక్క అష్టాలు, పంచముఖాలు, ఇలా దశభుజములతో చాలా అద్భుతంగా శంకు చక్ర గదాలతో అమ్మవారు పద్మాసనము అంశవాహనం పైన కూర్చొని మనకి ఎంతో చక్కని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అసలు గాయత్రి అంటేనే నగాయత్రి పరమ మంత్రం అండి. ఎంతగా ఒక మించినట్టు మంత్రం ఏమి ఉండదు. ఎందుకంటే ఏ మంత్రం చదివినా జపాలు చేసినా 108 సార్లు వేరే చేస్తే ఒక్కసారి మంత్రం చదివి ఒక్కసారి గాయత్రి చేస్తే 108 సార్లు చేసిన పవర్ వస్తుంది. ఒక్కసారి ఉదాహరణకి జపం చేస్తాం, ఒక గురు శ్లోకం చేస్తాం అనుకో, దాన్ని ఏం చేస్తాం? ఓం భ్రాం హ్రీం హ్రౌం సహా అని అనుకో అని ఓం శ్రీ రావుకేతవో లేదా రావుకో దేనికో చెప్తాం. అదే ఒక్కసారి అది చేసి దాన్ని రావుకి ఉదాహరణకు గురువుకి ఒక 108 సార్లు చేసి గాయత్రి ఒక్కటి చేసి సార్ అంత పని 108 సార్లు చేసినంత పని వస్తుంది. ఎందుకంటే గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. దాన్ని 24 బీజాక్షరాలు, 24 మహా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, విషయేంద్రియాలు 5, మనసు బుద్ధి చిత్త అహంకారాలు 5, పంచస్తోత్రములు వేరు, తన్మాత్రికలు ఇవన్నీ కలిపితే బీజాలు ఇవన్నీ కలిపితే 24 యొక్క ఇంద్రియాలతోనే ఈ జీవుడు తయారవుతుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి గతంలో ఆ 24 అక్షరాలే గాయత్రి అంటాం. దాన్ని గురుముఖత వస్తే అజప గాయత్రి అవుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రాణాన్ని ఎలా తీసుకోవాలి, ప్రాణాన్ని ఎలా వదలాలి కూడా దాంట్లోనే గాయత్రియే చెప్తుంది. అదొక గాయత్రి మంత్రం అన్నమాట. వస్తూ పోతూ ఉంటుంది. దాన్ని గాయత్రి జపం అంటాం. గాయత్రి జపం చక్కగా కూర్చొని ఎనీ టైం ప్రశాంతమైనటువంటి సమయంలో మీరు గాయత్రి చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి సాధ్యం కానిది బహుబంధాలు, కష్టాలు, కన్నీళ్ళు మన దగ్గరకు కూడా ఆ గాయత్రి చేస్తే, ఎందుకంటే అంత ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది గాయత్రి అమ్మవారు. కాబట్టి మనసు బుద్ధి చిత్త అహంకారాలు మాత్రం అమ్మవారి పైన ఉండాలి. ప్రాతకాలంలో చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి. గాయత్రి మంత్రం చేసుకున్నా, గాయత్రి ఉపాసన చేసుకున్నా, పాయసం పెట్టినా, ఆమెకి ఇష్టమైనటువంటి వస్తువులు పాయసం పెట్టుకొని చక్కగా అమ్మవారికి ఆ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కనుక జపం చేసినట్లయితే కింద చక్కగా తెల్ల టవల్ వేసుకోండి, కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళు బలం మీద కూర్చోండి, బలం మీద కూడా చక్కగా తెల్ల టవల్ వేసుకోండి. లేదా గర్భగడ్డి దొరుకుతుంది, ఆ గర్భగడ్డి ఒక పీట, ఒక ఆసనాలు తయారు చేసుకొని దాని మీద కూర్చొని చక్కగా ఒక రుద్రాక్షమాలో లేకపోతే ఏదైనా స్ఫటికమాల తీసుకొని గాయత్రి మంత్రాన్ని, గురువు చెప్పిన మంత్రమే టాప్ లెవెల్, అన్నిటికన్నా గొప్పది గాయత్రి. గురువు చెప్పింది. లేదు ఉపనయన సంస్కారాలు ఎప్పుడైతే ఒడుగు చేస్తే జంజ వేస్తారో దాన్ని కూడా గాయత్రి. లేదా ఎవరన్నా ఒక అయ్యగారు మీ చెవిలో వేసినాక అది కూడా మంచి పవర్ఫుల్. కనుక తాను
క్యాసెట్లోనో లేకపోతే మైక్ సెట్లోనో విన్నయి మనం చదవటం వల్ల ఉపయోగం లేదు. ఒకళ్ళు అయ్యగారు చెప్పినా లేదా గురువు చెప్పినా లేదా ఉపనయన సంస్కారాలు చేసుకున్నాను చదివినా కూడా గాయత్రికి మంచి ఇది వస్తుందన్నమాట. తపశక్తి అనేది బాగా పెరిగి మీరు ఏదనుకుంటే అది సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఈరోజు మనకి గాయత్రి అమ్మవారి రేపు 27, 28 తారీఖుల్లో అమ్మవారి యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, వేదగాయత్రి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు 27, 28 కార్యక్రమాలు జరుగుతాయి. 28వ తారీఖు మనకి మణుగూరులో వేదమాత గాయత్రి అమ్మవారి దేవాలయంలో శాంతి కళ్యాణం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క శాంతి కళ్యాణం ఫస్ట్ మనం చేశాం కాబట్టి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు కళ్యాణం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి పీటల మీద కూర్చునే భక్తులు కానీ లేదా గాయత్రి ఉపాసకులు కానీ గాయత్రితో అనుసంధానం ఎప్పుడు ఉండి మీరు ఎప్పుడూ పఠిస్తున్న మంత్రదీక్ష తీసుకునే కానీ చక్కగా వచ్చేసి సేవ చేసుకోవచ్చు. భక్తులు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని కళ్యాణం తిలిపించి అన్నప్రసాద విధానం జరుగుతుంది. వారి యొక్క శక్తానుసారం ధనధాన్మ కార్యాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు. కళ్యాణం మీద పీటల మీద కూర్చొని ఆవిడ కళ్యాణం అంతా కూడా మీరు చేయించుకోవచ్చు. ఏది చేసినా కూడా భక్తితో చేయండి. భక్తి లేకుండా మీరు ఏది చేసినా నిష్ప్రయోజనం. భక్తి ముఖ్యం. మనసు అనే పుష్పాలు పట్టుకురండి. బుద్ధి అనే నిశ్చలత్వాన్ని పట్టుకురండి. జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించండి. అప్పుడు ఆ యొక్క గాయత్రి అమ్మవారు మీకు హాయిగా మంచి కోరికలు తీర్చి అష్టైశ్వర్యాలను మీకు ప్రసాదిస్తుంది. జై గురుదేవ్, జై వేదమాత గాయత్రీ దేవియే నమః. హరి ఓం. జై గురుదేవ్, జై గురు.